అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 4 రాసిన వారు వలి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నా వాల్యూ చాలా భారీగానే పెరిగింది. నన్ను ఒక ధనవంతుడు ఎక్కువకి పాడుకున్నాడు. అందరి హర్షధ్వానాల మధ్య ఆ మగాడు ఆనందంతో వివేక్కి చెక్ని అందించి వేగంగా నా గది వైపు కదిలాడు. అతను వేగంగా నా గదిలోకి చేరుకున్నాడు. వేగంగా నా బెడ్ని సమీపించాడు. నేను మత్తుగా నిద్రిస్తుంటే నా అందమైన ముఖాన్ని చూస్తూ అతను మరింతగా ఆస్వాదించాడు. నా కదలికలను అనుక్షణం గమనిస్తూ నా మంచం ప్రక్కనే కూర్చున్నాడు. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలను లయబద్ధంగా కదులుతున్న నా ఛాతీ భాగాన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. మోకాళ్ళపైన చేరిన చీర అంచును సవరిస్తూ నా అందమైన పాదాల్ని చిన్నగా ముద్దు పెట్టాడు. నిద్రలో నా కదలికలను చూస్తూ మంచంపైకి చేరిన అతను నన్ను నెమ్మదిగా కౌగిలిలో బంధించాడు. వచ్చింది వివేక్ అని నేను మరింతగా అల్లుకుపోయాను. ఎంత అదృష్టం! ఈరోజు నాకు కోరింది దొరికింది. ఇక ఈరోజు నా జీవితంలో కొత్త అనుభవాలు చాలా దొరుకుతాయి అంటూ నన్ను ముద్దుల్లో ముంచెత్తసాగాడు. నేను ఏంటి, శ్రీవారు చాలా ఉత్సాహంగా ఉన్నారు, పార్టీ అయిపోయిందా? అయినా 4వ నెల, నా కడుపులో మన బేబీ ఉంది, మీరు తగ్గాలి అని అంటున్న నా మాటలకు ముందుగా వివేక్ ట్రైనింగ్ తీసుకున్నందున, లేదు బేబీ, చాలా జాగ్రత్తగా ఉందాము, డాక్టర్ గారి సలహాతోనే ఇలా చేస్తున్నాను అని అతని మాటలకు నేను మౌనంగా అతని కౌగిలిలో ఉండిపోయాను. నెమ్మదిగా కళ్ళు తెరిచిన నాకు నా ఎదురుగా నవ్వుతూ కూర్చున్న ఒక 35 ఏళ్ల యువకుడు లేవగానే నాకు కాఫీ కప్పును అందించాడు. నా కళ్ళు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా అలాగే కాఫీ కప్ని అందుకొని, ఎవరు నువ్వు, నా గదిలో ఏం చేస్తున్నావు, అయినా వివేక్ ఎక్కడా అని అడిగాను. దానికి అతను నవ్వుతూ, ఈ 24 గంటలు నేను మీకు భర్తను, ఫ్రెండ్ని, గార్డియన్ని. మీకో విషయం తెలుసా, నేను మీకు పిచ్చ ఫ్యాన్ని. కానీ రాత్రి నా కంపెనీ యాడ్ కోసం మీ దగ్గరకు వస్తే మీ భర్త మిమ్మల్ని వేలం వేశాడు. అందులో మిమ్మల్ని ఈ 24 గంటలు గడపడానికి 2 కోట్లకు నేను దక్కించుకున్నాను. కానీ రాత్రి మీతో కేవలం కౌగిలించుకొని మాత్రమే నేను పడుకున్నాను తప్ప మనసు చంపుకొని ఒక గర్భవతిని అనుభవించేంత మూర్ఖుణ్ణి కాదు. కానీ ఒక్క విషయం, కడుపుతో ఉన్న భార్యను వేలం వేసిన వాడు ఒక డబ్బు పిశాచి. వాడికి దూరంగా వెళ్ళు, కనీసం నీ బిడ్డనైనా సుఖంగా చూసుకో. ఇదిగో, ఇది నా విజిటింగ్ కార్డ్, ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు. ఇది నీ ఫ్యాన్గా నా అభిప్రాయం. కానీ నీతో నేను గడిపిన క్షణాలు నా హృదయ మందిరంలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుంటాను. ఎప్పటికీ నీ శ్రేయోభిలాషిని. వస్తాను అంటూ అతను వెళ్ళిపోయాడు. నాకు ఒక్కసారిగా భూమి బద్దలై నేను అందులో కూరుకుపోయినట్లయింది. ఇప్పుడు డబ్బుకు కొదవలేదు. నేను గర్భవతిని అని తెలిసి కూడా నన్ను వివేక్ మోసం చేశాడు. ఒకవేళ వచ్చినవాడు నన్ను అనుభవించి నా కడుపులో బిడ్డకు హాని కలిగించి ఉంటే? నాకు ఆ ఊహే భయమేసింది. నాకు తొలిసారి వివేక్ మీద అసహ్యమేసింది. నన్ను మళ్ళీ వేశ్య ప్రపంచంలోకి చేరుస్తాడేమో అనే భయం. నా బిడ్డ భవిష్యత్తుని నేను వేశ్యగృహానికి అంకితం చేస్తానేమో అన్న భయం మొదలైంది. అప్పుడే వివేక్ చేతులు నన్ను తడుముతుంటే నాకు ఒళ్ళంతా పురుగులు పాకుతున్నట్లుగా ఉంది. అతని చేతిని విదిలించుకొని మౌనంగా లేచిన నా చేతిని అందుకొని గట్టిగా ముందుకు లాక్కొని నా నడుముని గట్టిగా పట్టుకొని నా పొట్టపైన చిన్నగా ముద్దు పెట్టాడు. ఒకప్పుడు అతను అలా చేస్తుంటే నాకు పిచ్చ సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు అతని స్పర్శ నాకు చాలా అసహ్యం వేస్తుంది. అతని చేతిని విదిలించుకొని బయటకు దారి తీశాను. ఏంటి వాగుతున్నావు? నిన్ను కాపాడి ఆ సొసైటీలో ఒక మంచి హోదా కల్పించాను. నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాను. వాళ్ళంతా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి సహాయం చేసిన వాళ్ళు. అలాంటిది వారు కోరిన చిన్న కోరికను తీర్చలేకపోతే వాళ్ళెంత బాధపడతారు? అందుకే వాడికి ఒకరోజుకి 2 కోట్లకు వేలం వేశాను. అందుకు మనకు చాలా డబ్బొచ్చిందిగా ప్రవరా. ఇది కూడా నీకోసమే కదా, రేపు మన పిల్లల కోసం. ఒక్కసారి తప్పు చేస్తే అది తప్పు కాదు కదా, అందుకే అలా చేశాను అని వివేక్ మాటలకు నా దగ్గర ఏ సమాధానం లేకపోయింది. కానీ వివేక్ నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డకు ఏమన్నా అయి ఉంటే ఆ ఊహే నాకు నిజంగా భయమేస్తుంది అని నా నోటి నుండి వచ్చిన మాటలకు పగలబడి నవ్వుతూ, మన బిడ్డ కాదు ప్రవరా, మన అందరి బిడ్డ.
ఎందుకంటే తనకు నేను ఒక్కడినే కాదు తండ్రిని, మన కస్టమర్లంతా తండ్రులే అని పగలబడి నవ్వుతున్న వివేక్ వికృత రూపాన్ని చూసి ఒక్కసారి నాకు స్పృహ తప్పింది. ఏదైతే ఆ మూర్ఖుడి నోటి వెంట వినాల్సి వస్తుందో అని ఊహించానో అదే మాటతో నా మనసుని ముక్కలు చేశాడు. తన జీవితం ఆ మురికి కూపం నుండి బయటకు తెచ్చి మంచి జీవితాన్నిచ్చిన దేవుడిలా కొలుస్తుంటే, మరో ప్రక్క తనను మళ్ళీ విలువైన వేషలా మార్చి మళ్ళీ అదే జనాల మధ్యలోనికి పంపుతున్నాడు. కానీ ఇప్పుడు నాకు దారేది? నేను కడుపులో బిడ్డతో ఎలా వెళ్ళను? కనీసం నాకు తోడు లేకున్నా నీడ దొరుకుతుందా? కనీసం నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తూనే నన్ను అడిగే ప్రశ్న, అమ్మా నువ్వేం చేస్తున్నావని. అప్పుడు నా బిడ్డకు నా బ్రతుకును తెలుపగలనా? నా వృత్తి ఇది అంటే తను తట్టుకోగలదా? అయినా ప్రపంచంలో మాలాంటి వాళ్లకు విలువలేదు. ఎందుకంటే పగలు పశువుల కంటే హీనంగా చూసే జనాలు రాత్రైతే మా శరీరాల సుఖాల కోసం వెర్రెలెత్తిపోతారు. మా రక్తమాంసాలతో ఆటలాడుతారు. కానీ సుఖాలను అందించే మేము ఎందుకు మనుషులుగా గుర్తించబడడం లేదు? కనీసం ఒక పని మనిషిగానైనా గుర్తించరేమో. అందుకే మాకు రిజర్వేషన్లు ఉండవు, ప్రత్యేక పథకాలు ఉండవు, మా పిల్లలకు చదువులుండవు. ఓటు వేయడానికి మాకు హక్కు ఉంది. ఎలక్షన్ టైంకి వచ్చేవాడు మమ్మల్ని ఉద్ధరిస్తామని హామీ ఇస్తాడు, మళ్ళీ 5 ఏళ్ల వరకు కనిపించడు. కానీ ఈ సొసైటీలో అనుక్షణం అవమానాలు ఎదుర్కొంటూ నిరంతరం భూమిలా పరిభ్రమిస్తుంది మేము. నా జీవితంలో ఏదో ఒక నిర్ణయం ఈరోజే జరిగిపోవాలి. నేను ఈ కూపానికి దూరంగా వెళ్ళిపోయాలి. నా పాత జీవితం మళ్ళీ నాకు ఎదురు కాకూడదు. నా జీవితాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఇకపైన కష్టపడి నా బిడ్డ కోసం జీవిస్తాను. నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం అని నిర్ణయం తీసుకోగానే ఆమె అడుగులు ద్వారం వైపుకి పడ్డాయి. ఆమె ఆ ఇంటి నుండి అడుగులు బయటకు వేయగానే తనకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు మళ్ళీ లభించినట్లయ్యాయి. అవును, ఇప్పుడు నా బిడ్డ తప్ప నాకు ఇంకా ఏ అనవసరమైన అవసరాలు లేవు. ఇక జీవితంలో నిజాయితీగా బ్రతుకుతాను అని నిర్ణయించుకొని నిర్భయంగా అడుగులు వేసింది ప్రవర. ఎక్కడి నుండి వస్తున్నావమ్మా? అయినా గర్భవతివి, నీకెవరూ లేరా అని వారు సంధిస్తున్న ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానమిచ్చి వారింట్లో పనికి కుదిరాను. అది ఒక ఎమ్మెల్యే గారింట్లో పనికి. వారు ఎంత మంచివారంటే తనను ఒక పని మనిషిలా కాకుండా తమ సొంత మనిషిలా చూసుకుంటున్నారు. వారి ప్రేమ నన్ను ఈ కష్టాలను మరిచేలా చేసింది. వారందరూ నన్ను బాగా అర్థం చేసుకుంటున్నారు. నా కడుపులో బిడ్డ పెరుగుతూ వస్తుంది. నాకు 9వ నెల పడింది. ఇప్పుడో అప్పుడో బిడ్డని కనే సమయం ఆసన్నమైంది. నిండు చూలాలు అని అందరూ నన్ను కనిపెట్టుకొని ఉన్నారు. ఒకరోజు ప్రవర అని ఎమ్మెల్యే గారు గట్టిగా అరిచేసరికి వంటగదిలో నుండి భయంతో బయటకు వచ్చాను. ఆయన కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయన ఉగ్రరూపం మరింత భయాన్ని కలిగించింది. ఆయన చేతిలో ఉన్న ఒక మ్యాగజైన్ టీపాయ్ మీద పడింది. దగ్గరకు వెళ్ళేసరికి ఆయన కంఠం గట్టిగా ఘోషించింది, నువ్వెవరు అని. అంతే, భయంగా చూస్తున్న నాకు కళ్ళల్లోకి వచ్చిన కన్నీరు ఆ మ్యాగజైన్ మీద ఉన్న ఫోటోని మసకగా చూపించసాగింది. దగ్గరగా ఆ ఫోటోని గమనించేలోపు నొప్పులు మొదలయ్యాయి. నేను పడుతున్న వేదనను గమనించిన వాళ్ళు పరుగున నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసాగారు. కానీ ఒక చేయి మాత్రం ఆ మ్యాగజైన్ని అందుకొని వేగంగా వెళ్ళడం నాకు కనిపిస్తున్నా వారించలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.